మంగ్లీపై వస్తున్న ఆరోపణలో నిజమెంత? ఇంతకీ మంగ్లీ ఏం తప్పు చేసింది? మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఎంత? ఇప్పుడు చాలామంది బాధితులు హేమాకాంత్ రెడ్డి, మధు, విజయ్ కుమార్ అందరూ కూడా అడ్వకేట్ సుబ్బారావు సంబంధించి ఎవరైతే బయటకు వస్తున్నారో వారంతా కూడా మంగ్లీ ప్రమేయం ఉంది అని చెప్తూ ఉన్నారు. మంగ్లీని చూసే మేము పెట్టుబడి పెట్టామంటున్నారు. మధు మంగ్లీ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను కూడా ప్రచారం చేశాడు. సో మంగ్లీ అపార్ట్మెంట్కి వెళ్ళాము, మంగ్లీకి కార్ బుక్ చేశాను బెంగళూరు నుంచి అనంతపురం వెళ్ళడానికి అని రకరకాలుగా హేమాకాంత్ రెడ్డి వాళ్ళంతా మాట్లాడుతున్నారు. మరోవైపు నిన్న పటాన్ చెరువుకు సంబంధించి కొంతమంది బాధితులు ఆర్టీవీ లైవ్లో జాయిన్ అయినప్పుడు మాకు మధు తెలీదు, మంగ్లీ తెలీదు, మేము హేమాకాంత్ రెడ్డిని చూసే పెట్టుబడులు పెట్టామంటున్నారు. సో ఇక్కడ ప్రధానంగా మంగ్లీ పేరు వినపడుతోంది కాబట్టి మంగ్లీ ప్రమేయం ఎంత, మంగ్లీపై వస్తున్న అనుమానాలు ఏంటి? బ్యాక్ టు బ్యాక్ మీ క్వశ్చన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే బాధితులు చెప్తున్నటువంటి ఆ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి ప్లే చేస్తాను మీకు ఇక్కడ. సో ఫస్ట్లీ నిందితుడికి రైట్ పిక్చర్ ప్లే చేయండి. సో నిందితుడు మధు పైన మంగ్లీ ఎందుకు మౌనంగా ఉంది? సో ఫస్ట్ సారి డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు హేమాకాంత్ రెడ్డి వీళ్ళంతా కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సో మంగ్లీ పేరు వినపడుతోంది. మధు మంగ్లీ వీళ్ళిద్దరి మధ్య కొంత వాళ్ళు కలిశారు, లేకపోతే వాళ్ళతో మంగ్లీ ఉంది అని చెప్పాడు మధు. ఓ కంపెనీ రాబోతోంది, కంపెనీ ఇనాగ్రేషన్కి మంగ్లీ వస్తారని చెప్పి రకరకాలుగా చెప్పినప్పుడు మంగ్లీ పేరు పదే పదే వినిపిస్తూ ఉంటే ఎందుకు మంగ్లీ మధు విషయంలో మౌనంగా ఉంది? నెక్స్ట్ సో ఇదొకటే కాదు, నెక్స్ట్ ఏంటంటే మధుకు సంబంధించిన విషయంలో మంగ్లీ చెల్లితో మధు పెళ్లి వార్తలు నిజమేనా? ఈ విషయం పైన ఇప్పటివరకు మంగ్లీ ఎక్కడ కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఈ అనుమానం కూడా కలుగుతోంది. నెక్స్ట్ సో వీటితో పాటుగా అడ్వకేట్ సుబ్బుకు మంగ్లీ ఎందుకు డబ్బులు ఆఫర్ చేసింది? ఇది సుబ్బు చెప్పిన మాట. అడ్వకేట్ సుబ్బు ఏం చెప్పాడు? నేను పూజారి నాగేశ్వరరావు అడ్వకేట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆల్రెడీ డైరెక్టర్ వేణు ఉడుగుల, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బులి వీళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళంతా కలిసి నన్ను చర్చల్లో కూర్చోబెట్టారు, నేను వెళ్ళాను, మంగ్లీ నాకు డబ్బులు ఆఫర్ చేసింది అని కూడా సుబ్బారావు చెప్తున్నాడు. నిజంగా మంగ్లీ ఏ తప్పు చేయకపోతే, మధు తీసుకొచ్చిన డబ్బులకి మంగ్లీకి ఎటువంటి సంబంధం లేకపోతే, అసలు మంగ్లీ అనే పాత్రే ఇక్కడ లేదనుకుంటే ఎందుకు డబ్బులు ఆఫర్ చేసింది మరి సుబ్బారావుకి? నెక్స్ట్ ఏంటంటే అడ్వకేట్ సుబ్బారావుతో మంగ్లీ ఎందుకు చర్చలు జరపాలి? అసలు చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఆర్టీవీలో లైవ్లో పార్టిసిపేట్ చేస్తూ కూడా సుబ్బు పదే చూపించాడు ఫోన్లో, తనకు ఫోన్ చేసింది, కలుద్దామని చెప్పింది, లేకుంటే సారీ చెప్పిందని చెప్పి. అసలు తన ప్రమేయమే లేనప్పుడు ఒక వ్యక్తి, అది అడ్వకేట్ అయినా ఇంకెవరైనా, తనపై కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చింది? నెక్స్ట్ సో దీంట్లో అక్కడ ఉన్నటువంటి ఓ డైరెక్టరు, ఓ మ్యూజిక్ డైరెక్టరు వీళ్ళందరితో కలిసి అసలు ఏం చర్చలు జరిపారు? ఆ డైరెక్టర్ ఏం చెప్పాడు, ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏం చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ ఏం చెప్పారు? అసలు సుబ్బుకి మంగ్లీకి మధ్య ఈ పూర్తిగా దీన్ని క్లోజ్ చేద్దామని చెప్పారా? సుబ్బు చెప్పుకొచ్చాడు ఈ మ్యాటర్ని క్లోజ్ చేద్దామని చెప్పి. నన్ను ఏకంగా సురేష్ బొబ్బులి మ్యూజిక్ డైరెక్టర్ నన్ను నా చిన్ పట్టుకుని అడిగాడు, గద్దో పట్టుకుని అడిగాడు, నన్ను క్లోజ్ చేద్దామన్నాడు. సో పాపం చాలా బతిమాలాడు, కానీ అక్కడ మంగ్లీ నాపై రెచ్చిపోయిందని చెప్పుకొచ్చారు. ఏకంగా కేంద్ర మంత్రి పేరు కూడా వాడిందట, కేంద్ర మంత్రి ఉన్నారనేటువంటి పేరు కూడా వాడిందట మంగ్లీ. నెక్స్ట్ సో ఓ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్తో పాటుగా అడ్వకేట్ సుబ్బును మంగ్లీ ఎందుకు టార్గెట్ చేసింది? ఇక్కడ పాయింట్ అలా మధు ఈ స్కామ్కి పాల్పడ్డాడు, లేదు హేమాకాంత్ రెడ్డి పాల్గొన్నాడు. సో మధు చెప్పిన మాట ఏంటి? పదే మంగ్లీ పేరు చెప్పుకున్నాడు, మంగ్లీ ఆ అపార్ట్మెంట్కి తీసుకెళ్లాడు, మంగ్లీ ఉన్న ఊరుకు తీసుకెళ్లాడు, మంగ్లీ ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వస్తుందని చెప్పాడు మధు. సో ఇలా చెప్తున్న క్రమంలో మంగ్లీ పేరు పదే ప్రస్తావించిన మధుపై కాకుండా ఎందుకు అడ్వకేట్ సుబ్బును టార్గెట్ చేసింది? అసలు ఇక్కడ బాధితులు, నిందితులు కాస్త పక్కకు వెళ్ళిపోయి అడ్వకేట్ సుబ్బు వరుస మంగ్లీ ఎందుకు మారింది? వీరెందుకు తిట్టుకుంటున్నారు? వీళ్ళు ఒకరిపై ఒకరు ఎందుకు కేసులు పెట్టుకుంటున్నారు? మంగ్లీ ఎందుకు ఇక్కడ ఇంకొక యాంకర్ పేరు తీసుకొచ్చి సుబ్బుకి యాంకర్ క్రష్ ఉందని ఈ పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుంది? ఇవన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఆయన బిగ్ బాస్కి వెళ్ళడానికి మంగ్లీని టార్గెట్ చేయాల్సిన అవసరం ఉందా? మంగ్లీని టార్గెట్ చేస్తే బిగ్ బాస్కి వెళ్తారా? ఈ రకంగా మంగ్లీ ఎందుకు మాట్లాడు, ఎందుకు టార్గెట్ చేసింది? వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇప్పుడు? నెక్స్ట్ పాయింట్. సో దీంట్లో ఇంట్రెస్టింగ్గా కేంద్ర మంత్రి పేరు చెప్పి మంగ్లీ బెదిరించింది నిజమైనా? ఎవరా కేంద్ర మంత్రి? కేంద్ర మంత్రి పేరు చెప్తే ఈ బాధితులందరికీ డబ్బులు వస్తాయా? డైరెక్ట్గా సుబ్బే ఆర్టీవీ లైవ్లో చెప్పుకొచ్చారు, కేంద్ర మంత్రి పేరు చెప్పింది మంగ్లీ అని. సో ఆ కేంద్ర మంత్రి ఎవరు? ఎందుకు కేంద్ర మంత్రి పేరు చెప్పింది? మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కిషన్ రెడ్డి పేరు చెప్పిందంట. కిషన్ రెడ్డి ఉన్నారు నా వెనక అని చెప్పి కిషన్ రెడ్డి చెప్తాను, నేను కిషన్ రెడ్డి అడిగా, నేను అసలు మీరు ఎవరో తెలియదని చెప్పిందని చెప్పి సుబ్బుని బెదిరించే ప్రయత్నం చేసిందంట. అది నిజమేనా? నెక్స్ట్ కంటిన్యూషన్లో మంగ్లీ తమ్ముడు శివ, మధు మధ్య రిలేషన్ ఏంటి? అసలు నిజంగానే మంగ్లీ చెప్తున్నాడు, అసలు మధు ఏం చెప్పాడో తెలియదు, ఆయన వ్యాపారాలు తెలియవు, ఆయనకి ఏం సంబంధం లేదన్నప్పుడు మంగ్లీ తమ్ముడు శివ ఇటు బాధితులతో కూడా ఫోటోలు దిగాడు,
అటు మధు ఆఫీస్కి వచ్చాడు. మధు హేమాకాంత్ రెడ్డి డైరెక్ట్గా అటు అనంతపురం వెళ్ళి మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు శివ వాళ్ళతో పాటుగా ఉన్నాడు. హనుమాన్ ఆలయంలో పూజలు చేశామని హేమాకాంత్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. అసలు ఏమాత్రం సంబంధం లేని శివ మంగ్లీ తమ్ముడు ఎందుకు మధుతో కలిశాడు? వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి? అసలు వ్యాపార లావాదేవీలా, లేదు పర్సనల్ రిలేషన్షిప్ ఉందా, లేదు మధు చెప్తున్నట్టుగా మంగ్లీ సోదరుని వివాహం చేసుకుంటాన్న ఆలోచనలో ఉన్నారు, ఆ రకంగా జరుగుతున్న ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని మధు చెప్తున్నాడు. కాబట్టి ఆ రకంగా శివ మధు దగ్గరయ్యారా? అసలు రిలేషన్ ఏంటి? నెక్స్ట్, సో దీంట్లో బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు అసలు బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులు ఎక్కడున్నాయి, ఎక్కడ దాచిపెట్టారు? ఈ 10 కోట్ల, 20 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల, 200 కోట్ల ఎక్కడ దాచిపెట్టారు? ఇలా అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. బాధితులు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ అనుమానాలన్నింటిపైన నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతినిధి ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు, క్రైమ్ సీనియర్ జర్నలిస్ట్ ఇన్నారెడ్డి గారు. సో ఏం జరుగుతోంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ఇటు మంగ్లీపై వస్తున్నటువంటి అనుమానాలు, మంగ్లీపై కలుగుతున్నటువంటి అనుమానాలని పోలీసులను నివృత్తి చేయబోతున్నారు. సో ఇంతకీ ఆ డబ్బులు ఎక్కడున్నాయి? ఇటు మధుకి శివాకి రిలేషన్షిప్ ఎలా ఉంది? సో మధు పైన టార్గెట్ చేసి మధుపై ఫిర్యాదు చేయడంలో ఆలస్యం ఎందుకు మంగ్లీ చేయాల్సి వచ్చింది? సో ఇప్పుడు బాధితులకి ఎటువంటి న్యాయం దొరుకుతుంది అనుకోవాలి ఈ కేసులో? మనోజ్, మనం గమనించవచ్చు ఓవరాల్గా ఈ కేసు నుంచి ఫస్ట్ నుంచి కూడా మనం ఆర్టీవీ ఛానల్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉంది. దీంట్లో అసలు ఇష్యూ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ కేసు జరిగిందో, వీళ్ళకి అన్యాయం జరిగిందో, బాధితులు బయటకు రావడం జరిగింది. బాధితులందరూ కూడా సుబ్బును అప్రోచ్ అయిన తర్వాత ఏ రకంగా అయినా సరే ఈ వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి రావడం, దీంట్లో మంగ్లీ సంబంధించి పేరు రావడం, తర్వాత మంగ్లీకి తెలుసు ఇప్పుడు ఏమైతే మంగ్లీ చెప్తా ఉందో నాకు తెలియదు, మధు ఎవరో తెలియదు, తర్వాత వీళ్ళు ఎవరో తెలియదు అని చెప్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మధు అనే వ్యక్తి గతంలో పరిచయం ఉన్నాడు. అలాగనే మంగ్లీ తమ్ముడితో కూడా వీళ్ళకి పరిచయం ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే మనం ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఈ మంగ్లీ ఇప్పుడు ఏమైతే ఇంటర్వ్యూలో కావచ్చు, వీడియోలు చేసినప్పుడు కావచ్చు, నాకు వాళ్ళు తెలియదు, నాకు వాళ్ళు సంబంధం లేదు అంటున్నప్పుడు మీరు ఇందాకలా చాలా క్వశ్చన్లు రైజ్ చేశారు. దీంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు వచ్చాడు, మంగ్లీ ఎందుకు మన అడ్వకేట్ గారికి ఎందుకు డబ్బులు ఆఫర్ చేసింది, ఎందుకు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది? నిజంగానే ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, నిజంగానే ఆమెకు సంబంధం లేకపోతే డైరెక్ట్గా ఎవరైతే తన పేరు బయటకు తీసుకుని బ్లేమ్ చేశారో వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు కదా. ఇంతవరకు ఇక్కడ సుబ్బారావు గారి మీద, తర్వాత హేమంత్ రెడ్డి గారి మీద మాత్రమే వీళ్ళు టార్గెట్ చేశారు. కానీ మధు మీద ఎందుకు కేసు పెట్టడం, దాని మీదనే ఇప్పుడు చర్చ చాలా సీరియస్ కొనసాగుతూ ఉంది. ఓవరాల్గా మంగ్లీకి కేసు గురించి డీటెయిల్గా అన్నీ తెలుసు. మరి కాసేపట్లో ఆర్టీవీలో దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా మనం చూపించబోతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మంగ్లీని టార్గెట్ చేసే ప్రయత్నం మనం చేయట్లేదు. కాకపోతే ఆమె దృష్టిలో కేసు ఉంది. కొంతమంది డబ్బులు కట్టే క్రమంలో కూడా మంగ్లీ లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టే మనకి అన్యాయం జరగదు అని చెప్పేసి అన్న నేపథ్యంలో డబ్బులు కట్టారు. అంటే మంగ్లీ వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంది అంటే మనం బ్లేమ్ చేయట్లా. ఆమె ఉంది కాబట్టి, ఆమె తమ్ముడు కూడా దీంట్లో ఉన్నాడు కాబట్టి డబ్బులు కట్టామన్నారు. ఇంకో మీరు ఒక పాయింట్ అవుట్ లేవదీశారు. దీంట్లో మంగ్లీ చెల్లెలకి మధుకి సంబంధించి ఏమన్నా పెళ్ళి ఏమైనా కుదరబోతుందని చెప్పని, దానికి సంబంధించి మంగ్లీ తమ్ముడే స్వయాన బాధితులతో చెప్పినట్టు చాలా స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇవి ఫ్యామిలీ ఇష్యూస్ కాబట్టి దానికి సంబంధించిన విషయాల మీద మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఏంటంటే ఇష్యూ రేజ్ అయింది, బాధితులను బ్లేమ్ చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. అంటే మంగ్లీకి సంబంధించి బాధితులతో ఇంటరాక్షన్ ఉంది. అంటే ఆమె డబ్బులు తీసుకోవడం కానీ, డబ్బులు కట్టమంటే కానీ జరగలేదు. కాకపోతే ఆమెకు మధుకి పరిచయం ఉంది. మంగ్లీ పైన కూడా ఫిర్యాదు చేశారు అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదైంది. దాంట్లో A1 గా మధు, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, శివ, మంగ్లీ ఉన్నారు. సో ఇక్కడ మంగ్లీ ప్రమేయం లేదు అని చాలా స్పష్టంగా తను చెప్తోంది. అఫ్ కోర్స్ ఒకవేళ లేకపోవచ్చు, డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ లేదనేది బాధితులు కూడా చెప్తున్నారు. కానీ తనను చూసి పెట్టుబడులు పెట్టారు. ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినట్టుగా ఉందా? మధు నుంచి కానీ, మధు పెట్టిన కంపెనీ నుంచి కానీ, లేకుంటే శివాకి కానీ, మధు చెల్లెలకి కానీ ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైనా పోలీసులు బయటికి తీసే అవకాశం ఉందా? అయితే ట్రాన్సాక్షన్ సంబంధించి చాలా, అంటే మంగ్లీకి ట్రాన్సాక్షన్ అయిన మాట వీళ్ళు కూడా చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే
ఇక కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలంటే దీంట్లో మనం చాలా విషయాలు మన బాధ్యతతో గుచ్చి అడిగినప్పుడు సార్ ప్రతి విషయాన్ని మీడియా ముందు పెడితే రేపు పొద్దున్న సాక్ష్యాధారాలు తారుమారేసే అవకాశం ఉంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ పలానా టైంలో మేము డబ్బులు ఇచ్చాము దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అని చెప్పని చూపించారనుకోండి, అది లేదని చూపించే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలు వాళ్ళు బయట పెట్టలేదు. బట్ ట్రాన్సాక్షన్ అనేది మంగళీకి బాధ్యతలు జరగకపోయినా కూడా కొన్ని విషయాల్లో మాత్రం కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయానికి సంబంధించి అక్కడ ఈ స్కామ్లో సంబంధం ఉంది, స్కామ్లో డబ్బులు తీసుకుంది, స్కామ్లో పాత్రదారులు సూత్రధారులు పనట్లేదు. కాకపోతే ఆమెకు మధుకు పరిచయం ఉంది, తర్వాత త్వరలో మంగ్లీ చెల్లెల్ని మధు చేసుకోబోతా ఉన్నాడు అని. అదే కాకుండా మంగ్లీ తమ్ముడితోటి బాయ్స్ అందరితో ఇంటరాక్షన్ ఉంది, కలిసి భోజనం చేశాడు, కలిసి ఫోటోలు దిగాడు. మరి ఇవన్నీ అనుకున్నప్పుడు మరి ఖచ్చితంగా ఇప్పుడు మంగ్లీ తమ్ముడు అక్కడ దాంట్లో ఉన్నప్పుడు మక్క కూడా దీంట్లో ఉందని చెప్పడం కాదు కాబట్టి మాకు సపోర్ట్ ఉంటుందని చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా నమ్ముతారు కదా. ఇక్కడ ఆమె ఇన్వాల్వ్ అయింది, ఆమె డబ్బులు తీసుకుంది, స్కామ్లో భాగస్థురాలని చెప్పని మనం చెప్పట్లేదు, బాధితులు చెప్పట్లేదు. బట్ ఆమె ఉంది కాబట్టి అలాంటి పెద్దవాళ్ళు అంటే ఆమెకున్న ఫేమ్ కావచ్చు, తర్వాత ఆమెకున్న పలుకుబడి కావచ్చు, మనం పెట్టుబడి పెడితే మన పెట్టుబడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు అన్న విషయాన్ని నమ్మి పెట్టుబడి పెట్టామని మాత్రమే చెప్తా ఉన్నారు. మరోజు మనం ఇంకో విషయం గమనించాలి, ఇన్ని జరుగుతుంటే హేమాకాంత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు, సుబ్బు మీద సిద్ధమవుతా ఉన్నారు. మధు మీద ఎందుకు కేసు పెట్టలేదు? అసలు నీ పేరు బయట తీసుకొచ్చింది మధు. తర్వాత నిన్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి నేను ముందు తీసుకొస్తా ఉన్నాను. అసలు ఓవరాల్గా ఈ కంపెనీకి సంబంధించి ఫామ్ చేసింది ఎవరు, మోసం చేసింది ఎవరు, డబ్బులు తీసుకుంది ఎవరు? మధు. మరి ఆయన నిన్న వీడియో రిలీజ్ చేస్తూ ఎంత దారుణమైన మాట మాట్లాడారు, నేను దీంట్లో రివర్స్ అవుతాను, నేను దీంట్లో అన్ని విషయాలు బయట పెడతాను, దీంట్లో నాకు సంబంధం లేదు. మరి సంబంధం లేదు అనుకున్నప్పుడు మనం చాలాసార్లు ఆర్టీ వేదిక చెప్పాం, మీరు కనుక ఇన్వాల్వ్ లేకపోతే బాధ్యతలు తీసుకొస్తాం, మీరు కూడా రండి మాట్లాడి మీ వర్షం చెప్పమంటే ఎందుకు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు? నిన్న కూడా ఏమైతే ఇక్కడ పటాన్ చెరువులో జరిగిన ఇష్యూలో కూడా మరికొద్దిసేపట్లో పూర్తి వెల్లడించబోతా ఉన్నాం. సో దాంట్లో ఖచ్చితంగా పబ్లిక్ క్లారిటీ వస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో ఓవరాల్గా ప్రెసెంట్ అయితే మంగ్లీ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. తను ఏమంటున్నారంటే రీసెంట్గా ఇప్పుడే ఆల్రెడీ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు, మంగ్లీ కూడా రియాక్ట్ అయ్యారు. తను ఏం చెప్తున్నారంటే నాకు ఎటువంటి సంబంధం లేదని మాట చెప్తున్నారు. అఫ్కోర్స్ తన ప్రమేయం ఉందని బాధితులు కానీ ఎవరూ చెప్పట్లేదు, తను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినట్టుగా ఎక్కడ ఆధారం కూడా లేదు. బట్ ఇక్కడ జరుగుతుందల్లా ఒకటే, మంగ్లీ సోదరుడు శివ అండ్ మంగ్లీ ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మధు, ఇద్దరు చాలా దగ్గర రిలేషన్గా ఉండడం, మంగ్లీకి సంబంధించినటువంటి కుటుంబీకులతో నేను పెళ్లి చేసుకోబోతున్నాను, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి శివ చెప్పాడని చెప్పి బాధితులు చెప్తున్నారు. అటు మధు కూడా ఇదే పదే చెప్పుకొచ్చాడంట. సో ఈ నేపథ్యంలో మంగ్లీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, మంగ్లీ లాంటి ఫేమ్ అండ్ నేమ్, గుడ్ నేమ్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం పొరపాటు కాదని చెప్పి ఇదంతా ఒక 3 టైర్లో జరిగింది. ఉదాహరణకి మధు టాప్ 1లో ఉంటే మధు పక్కన ఇటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్లో హేమాకాంత్ రెడ్డి, అటువైపు బండి శివకుమార్. వీళ్ళు ఏం చేశారు, మధును నమ్మి ఇన్వెస్ట్ చేస్తామన్నట్టుగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే వీళ్ళంతా ఇప్పుడు కింద వాళ్ళ చైన్ సిస్టంలో భాగంగా అందరినీ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఎవరు తెలుసు, హేమాకాంత్ రెడ్డి, బండి శివకుమార్. కానీ మధు ఒకేసారి కాన్ఫరెన్స్లో హాజరయ్యారంట, అది శుభక్షేత్రాకు సంబంధించి. సో ఇప్పుడు బాధితులంతా ఏమంటున్నారంటే హేమాకాంత్ రెడ్డి మా డబ్బులు తీసుకున్నారంటున్నారు, కానీ హేమాకాంత్ రెడ్డి ఏమంటున్నాడు, మధు నా డబ్బులు తీసుకున్నట్టు అందరితో నేను ఇన్వెస్ట్ చేయించింది నిజం, సో ఇవన్నీ కూడా ఇప్పుడు మధే కారణం అని చెప్పి హేమాకాంత్ రెడ్డి చెప్తున్నారు. చూద్దాం ఏం జరిగిందో. ఒకసారి లేటెస్ట్గా మంగ్లీ కూడా రియాక్ట్ అయ్యారు, దీనిపై మంగ్లీ రియాక్షన్ ఏంటో చూద్దాం. పౌరురాలిగా బాధితులకు, మీడియా మిత్రులకు, తెలుగు ప్రజలకు మీ మంగ్లీగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు, అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధం అని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, చేయదు కూడా. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు, చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. మధు నాయక్ ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో భాగంగా నన్ను, నా తమ్ముడు శివాను కలిసిన మాట వాస్తవమే.
కానీ అతను చేసే వ్యాపార వ్యవహారాలు, అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి సమాచారంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే నేనే స్వయంగా వెళ్లి అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, బాధితులకు న్యాయం చేయాల్సిందే. ఈ కేసులో మోసగాళ్లను, బాధితుల అంశాలను పక్కన పెట్టి నాపై, నా కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు వ్యక్తులు కావాలని ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారు. నిజానికి ఈ మైక్రో ఫైనాన్స్ అనే వ్యవహారంలో నష్టపోయింది బాధితులతో పాటు నేను కూడా ఒక బాధితురాలనే. వాళ్ళు అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు, నేను పేరుని నష్టపోయాను. ఈ వివాదం తెరపైకి వచ్చినప్పటి నుండి ప్రతి క్షణం నా కుటుంబ సభ్యులు, నేను చేయని తప్పుకు బద్నామయ్యి మానసిక క్షోభకు గురి అవుతున్నాం. సో దయచేసి ఆలోచించండి అందరూ కూడా, ప్రజలారా. నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నన్ను నిందించడానికి మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఏమైనా నాదా? ఆ కంపెనీకి నేనేమైనా డైరెక్టరా? ఆ కంపెనీలో నాకేమైనా షేర్ ఉందా? అసలు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి అని నేనేమన్నా ఎక్కడైనా చెప్పానా? బాధితులు నేరుగా నాకేమైనా డబ్బులు ఇచ్చిర్రా? ఎవరో నా పేరు వాడుకుంటే నాకేం సంబంధం? సో దయచేసి మీడియా మిత్రులారా, ప్రజలారా అందరూ దయచేసి ఆలోచించండి.